ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 2023 ఫిబ్రవరి 6వ తారీఖు, ఫిబ్రవరి 6, 7 తారీఖులలో, అంటే 3 సంవత్సరాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పాఠం చెప్పే టీచర్లు లేక, పిల్లలకి నాణ్యమైన బోధన లేక, వారిలో నైపుణ్యం వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో 2000కి పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ టీచింగ్ పోస్టులని భర్తీ చేయమని చాలా సందర్భాల్లో వివిధ మీడియాలో మాట్లాడాను, వ్యాసాలు రాశాను. అదే క్రమంలో మంత్రులకి, ముఖ్యమంత్రులకి విన్నపాలు కూడా చేసుకున్నాం. వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, ఎందరో మేధావులు, పౌర సమాజం కూడా విజ్ఞప్తి చేసుకున్నది. కానీ ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయంలో ఉన్న ఖాళీలు భర్తీ అవుతాయని, ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశగా ఎదురు చూశాం. కానీ ఆశ నిరాశ అయింది. 2014లో తెలంగాణ వస్తే 2023లో, అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం ఏ రిక్రూట్మెంట్ జరగలేదు. దీన్ని నిరసిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆలోచిస్తూ ఆర్ట్స్ కాలేజీ ముందు తరగతి గది, ఆర్ట్స్ కాలేజీ లోపల ఉండే తరగతి గదిలో పాఠం చెప్పవలసిన నేను ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ ముందు మెట్ల దగ్గర బోర్డు పెట్టుకొని పాఠం చెప్పడం మొదలుపెట్టాను. ఎంఏ తెలుగు చదివే విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టి పాఠం చెప్పడం మొదలుపెట్టాను. కానీ అది మెల్లగా అన్ని డిపార్ట్మెంట్ విద్యార్థులు అక్కడికి చేరుకొని 30-40 మందితో ప్రారంభమైన ఆ క్లాస్ 100 మందిగా మారిపోయింది. ఎందరో ప్రొఫెసర్లు మద్దతుగా వచ్చారు, మీడియా కవరేజ్ చేసింది. ఈ సందర్భంలో సరిగ్గా అసెంబ్లీ జరుగుతుంది ఆ సమయంలో. కనుక అసెంబ్లీలో జరిగే చర్చల మీద ప్రభావం వేయాలని, కనీసం ప్రతిపక్ష సభ్యులైన ఈ విషయం గురించి మాట్లాడతారని ఆశతో ఆనాడు ధర్నా చేశాను. కానీ ఆనాటి ప్రభుత్వానికి నేను ధర్నా చేయటం, శాంతియుతంగా పాఠం చెప్పుతూ నా నిరసన వ్యక్తం చేయటం కంటవింపుగా మారింది. అప్పటికే నా మీద అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ ప్రభుత్వం తిరిగి మళ్ళీ నా మీద 2 కేసులు పెట్టి ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచి నన్ను వేధించారు. ఆ తర్వాత కేసు ఛార్జ్షీట్ వేశారు, కోర్టు చుట్టూ తిప్పారు 3 సంవత్సరాల కాలంలో. ఈ కేసు నేను చేసిన నిరసన చట్టబద్ధమని, రాజ్యాంగ పరిధిలో ఉంది అని, నా భారత రాజ్యాంగం కల్పించిన వాక్ సభా స్వాతంత్రపు హక్కులో భాగమని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగమని నేను భావించాను. కనుక ఈ కేసు తప్పని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసును కొట్టివేయమని క్వాష్ పిటిషన్ వేస్తే హైకోర్టు న్యాయమూర్తులు దీన్ని పరిశీలించి, జస్టిస్ తుకారం సార్ దీన్ని పరిశీలించి, ఒక మనిషికి ఉండే ఇది చట్టబద్ధమైన హక్కుగా భావించి, ఎక్కడ నేను యూనివర్సిటీ నియమ నిబంధనని అతిక్రమించకుండానే పాఠం చెప్పి నా నిరసన వ్యక్తం చేశాను కనుక వారు ఈ 2 కేసులను కొట్టేసి, ఈ కేసు నుంచి 2 కేసుల నుంచి నెలకి ఒకసారి 2 సార్లు కోర్టు చుట్టూ తిరిగే ఆ భారాన్ని నాకు తగ్గించినందుకు న్యాయమూర్తి గారికి, హైకోర్టుకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవటం అనేది ఇది నా బాధ్యత. అదేవిధంగా ఆనాడు నేను చేస్తున్న కార్యక్రమానికి మద్దతుగా వందలాది మంది ప్రొఫెసర్లు నిలబడ్డారు, వందలాది మంది విద్యార్థులు నిలబడ్డారు. ఆనాటి ఆ పోరాటంలో సిపిఐ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు గారు, ఆనాటి సిపిఐ పార్టీ కార్యదర్శిగా వారు వచ్చి మద్దతు తెలియజేశారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా మందకృష్ణ మాదేవ్ గారు నా వెంట నిలబడి చివరి వరకు పోలీసులు అరెస్టు చేస్తున్నప్పుడు కూడా తమ్ముడిని ఒక్కరినే అరెస్టు చేయకూడదు, తమ్ముడితో పాటు నన్ను కూడా అరెస్టు చేయండి అని చెప్పి నాతో పాటు ఆయన బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉన్నారు. వీరందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.